హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్క్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, గ్రామ సచివాలయ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ కోసము మెంటల్ అబిలిటీ అండ్ రీజనింగ్ క్లాసెస్ సిరీస్లో ఈరోజు క్లాస్ నెంబర్ 13 మీకు అందించబోతున్నాను. ఫ్రెండ్స్, ఇంతవరకు 12 క్లాసెస్ క్లియర్ అండ్ విత్ షార్ట్ కట్స్తో సహా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మీకు సెకండ్స్లో ఎగ్జామ్స్లో ఎలా ఆన్సర్ చేయాలనేటువంటి ట్రిక్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి క్లాస్ని కూడా. సో ఈ క్లాస్లో రివిజన్గా మీకు యూజ్ అవుతుందని కొన్ని క్వశ్చన్స్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ అయితే కవర్ చేయలేకపోవచ్చు, బట్ కొన్ని క్వశ్చన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రివిజన్ పర్పస్గా యూజ్ అవుతాయి. సో కేవలం ఈ ఒక్క క్లాస్లో ఉన్న క్వశ్చన్స్ మీరు చూస్తేనే సరిపోదు. నేను ఇంతకుముందు చెప్పినటువంటి క్లాసెస్లో ఉన్న క్వశ్చన్స్ కూడా మీరు అవి ఎలా ఆన్సర్ చేయాలి అనేటువంటివి చూసినట్లయితే తప్పకుండా యూజ్ అవుతాయి, మీకు చూసుకోండి. వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక లేట్ చేయకుండా ముందుగా క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో ప్రధాన సంఖ్య కానిది ఏది? సో బేసిక్గా అందరికీ తెలిసిందే ప్రధాన సంఖ్యలు అంటే ఏంటో. సో ఇక్కడ మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో ప్రధాన సంఖ్యలు కానిది ఏది అని అడిగాడు. ప్రధాన సంఖ్య కానిది ఏది అంటే ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే 31 అనేది ఒక 1 టేబుల్తో సహా 1తో కాకుండా మిగతా ఏ నెంబర్తో కూడా భాగించబడదు. సో దానిని మీకు ప్రధాన సంఖ్యలు అని చెప్పొచ్చు, అందరికీ తెలుసు. సో 1 చేత తప్ప మిగతా ఏ నెంబర్స్ చేత కూడా భాగించబడినటువంటి నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రధాన సంఖ్యలు అంటారు. సో ఇక్కడ మనకి చూడండి 31 ఏ నెంబర్తో కూడా భాగించబడదు ఎక్సెప్ట్ 1తో తప్ప. సో 41 కూడా సేమ్ భాగించబడదు. ఇక్కడ 51 చూసినట్లయితే ఇక్కడ మనకి 3 × 17 చేసినట్లయితే 51 అనేది వస్తుంది. 3 17s 51 వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ 61 చూసినట్లయితే ఇది కూడా మనకి ప్రధాన సంఖ్య కిందకే వస్తుంది. 1తో తప్ప మిగతా దేని చేత ఇది భాగించబడదు. సో ఇక్కడ మనకి ప్రధాన సంఖ్య కానిది ఏంటి? అప్రాక్సిమేట్గా ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏడిసి ఈక్వల్స్ టు 12, బిఈసి ఈక్వల్స్ టు ఎంత? సో మనకి ఏడిసి ఈక్వల్స్ టు 12 అని ఇచ్చాడు. సో 12 ఏ విధంగా ఇచ్చాడు, ఎలా ఫామ్ చేసి ఇవ్వడం జరిగింది అనేది మనం తెలుసుకోగలిగినట్లయితే ఈ బిఈసికి ఆన్సర్ ఏ విధంగా చేయాలో తెలుస్తుంది. సో ముందుగా ఇచ్చిన ఏడిసిని ఏ విధంగా ఫామ్ చేశాడో చూద్దాము. సో ఏబిసిలలో మీకు ఇక్కడ నేను ట్రిక్స్ షార్ట్ కట్సే చెప్తున్నాను. సో మామూలుగా నేను చెప్పిన ట్రిక్స్ షార్ట్ కట్స్ కాకుండా మీకు ఇంకా ఏవైనా ఐడియాస్ కానీ లేదా ట్రిక్స్ కానీ వేస్ కానీ ఈజీగా సాల్వ్ చేయడానికి మీకు తెలిసిన వేస్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో నాకు తెలిసినటువంటి వేని నేను చెప్తున్నాను. మీకు ఇవి మ్యాక్సిమం షార్ట్ కట్స్ సెకండ్స్లో సాల్వ్ చేయడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఇక్కడ ఏ వచ్చేసి ఫస్ట్ ఇంగ్లీష్ నెంబర్స్, ఇంగ్లీష్ లెటర్స్లో ఫస్ట్ వచ్చేటువంటి నెంబర్స్, కాబట్టి దీనికి 1 అని నెంబర్ వేసుకుందాం. సో నెక్స్ట్ డి చూసుకున్నట్లయితే ఇది ఏబిసిడి. సో డి అనేది 4th ప్లేస్లో ఉంటుంది. సో నెక్స్ట్ సి ఉంది కదా, సో ఇది మనకి 3rd ప్లేస్లో ఉంటుంది. సో ఇప్పుడు 1 4 3 ఈ 3 నెంబర్స్ ఉన్నాయి కదా, వీటిని క్రాస్ ఇంటూ చేయండి, అంటే మల్టిప్లికేషన్ చేయండి. సో 1 4s 4, 4 3s 12. సో ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ 12 వస్తుంది వీటన్నింటిని కూడా మల్టిప్లై చేస్తే. సో ఆ విధంగా ఇక్కడ 12 అని ఇచ్చాడు, ఏడిసి 12 అని ఇచ్చాడు. సో అదేవిధంగా బిఈసి ఈక్వల్స్ టు ఎంత అన్నాడు. సో మనం ఇక్కడ ఎలాగైతే నెంబర్స్ని తీసుకొని మల్టిప్లై చేసామో అదేవిధంగా బిఈసిని కూడా నెంబర్స్ తీసుకొని మల్టిప్లై చేద్దాం. సో ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. ముందుగా సో ఇక్కడ చూడండి, బి వచ్చేసి మనకి 2nd ప్లేస్లో ఉంటుంది. సో లెటర్స్ ఏబిసిస్ ఏ టు జెడ్ అందరికీ తెలుసు కదా. సో ఏ ఫస్ట్ ప్లేస్లో ఉంటే బి వచ్చేసి 2nd ప్లేస్లో ఉంటుంది. నెక్స్ట్ ఈ వచ్చేసి మనకి 5th ప్లేస్లో ఉంటుంది. నెక్స్ట్ సి వచ్చేసేసి 3rd ప్లేస్లో ఉంటుంది. సో ఇది ఇప్పుడు మనం ఇంతకుముందు ఏడీసీలో వచ్చిన నెంబర్స్ని ఏ విధంగా అయితే మల్టిప్లై చేసామో సేమ్ అదే విధంగా వీటిని కూడా మల్టిప్లై చేయండి. 2 × 5, 2 5s 10, 5 3s
2 5 10, 10 3 30. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 30. సో లేదంటే 3 5 15, 15 2 30. ఏ విధంగా చేసినా 30 వస్తుంది. సో మీకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి 30. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. 2 5 10, 10 30. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది మ్యాక్సిమం ఈజీ షార్ట్ కట్ అండ్ ట్రిక్స్ నేను ఈజీ వేలో చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను. నేను చెప్పిన వే కాకుండా మీకు తెలిసిన వేస్ ఉంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. సో క్లియర్ కదా, ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే క్లాస్ అయిపోయిన వెంటనే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ చూద్దాం. క్రింద సిరీస్ను పూరింపుము. 1, 1.5, 2.5, 4, క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ 8.5, 11.5. సో మనకి ఇక్కడ 1, 1.5, 2.5 ఇవన్నీ చూసినట్లయితే ఈ నెంబర్స్ అనేవి మనకి 0.5లలో ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఇచ్చాడు. వీటిని చూడగానే మనకి అర్థమైపోతుంది మ్యాక్సిమం కొందరికి, అంటే ఎవరికైతే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి చదువుకుంటూ వస్తారు కదా, చిన్నప్పటి నుంచి మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉండి మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, ఎంపీసీ వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది. కాకపోతే బైపీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కొంచెం అర్థం కాదు కాబట్టి డీటెయిల్గా స్లోగా చెప్తున్నాను. సో మీకు ఎవరికైనా స్లో అనిపించినట్లయితే వీడియోని ఫాస్ట్ మోడ్లో పెట్టుకొని అయితే వినొచ్చు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 1 ఉంది, 1 మనకి, తర్వాత 1.5 ఉంది. సో 1 అన్నీ కూడా 0.5లలో ఇచ్చాడు కాబట్టి నేను 0.5 ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాను. సో 1 + 0.5. సో చూడండి ఇప్పుడు మనకి ఏమొస్తుంది, 1.5 వస్తుంది. సో నెక్స్ట్ 1.5ని ఇక్కడ తీసేసుకొని 1.5 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ 0.5 ఇక్కడ వచ్చేసింది కదా. సో నెక్స్ట్ నెంబర్ మనకి 2.5 ఉంది. 2.5 రావాలి అంటే 1.5కి ఇంకా ఎంత కలపాలి, 1 కలపాలి. సో 1 యాడ్ చేస్తే మనకి ఈ యొక్క 2.5 అనేది వస్తుంది. సో ఇక్కడ 0.5 అని ఉంది ఫస్ట్ మనకి మనం యాడ్ చేసింది. సో 0.5కి ఇంకొక 0.5 యాడ్ చేయండి, ఏమవుతుంది, 1 అవుతుంది. సో 1.5 + 1 = 2.5. సో నెక్స్ట్ ఇదే విధంగా నెక్స్ట్ 2.5. సో 2.5. సో ఇక్కడ మనకి 0.5కి ప్లస్ 0.5ని యాడ్ చేసి ఇక్కడ 1 తీసుకున్నాము. సో అదేవిధంగా 1కి ఇంకొక 0.5 యాడ్ చేసి ఇక్కడ మనము 1.5 తీసుకుందాం. సో 2.5 + 1.5 తీసుకుంటే మనకి 4 వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ 4 వచ్చేసింది కదా. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ 4 తీసేసుకుందాము. ఈ 4ని ఇక్కడ తీసేసుకొని ప్లస్, సో ఇక్కడ మనం ఇంతకుముందు 0.5 యాడ్ చేసాము ఫస్ట్, తర్వాత సెకండ్లో 1 యాడ్ చేసాము, థర్డ్ వచ్చేసి 1.5 యాడ్ చేసాము, ఫోర్త్ మనకి 1.5కి ఇంకొక 0.5 యాడ్ చేస్తే ఏమవుతుంది, 2 అవుతుంది. సో 4 + 2 = 6. సో మనకి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చేటువంటి నెంబర్ వచ్చేసి 6. సో ఇక్కడ 6 అవుతుంది. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 6 వస్తుంది. 6 ఎక్కడ ఇచ్చాడు, ఆప్షన్ 1లో ఇచ్చాడు. సో నేను చెప్పింది ఇంకా మీకు రాంగ్ అనుకున్నట్లయితే నెక్స్ట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 6 వచ్చింది కదా. సో 6 ప్లస్, సో ఇక్కడ 2 ఉంది కదా, 2కి ఇంకొక 0.5 యాడ్ చేయండి. సో అన్నీ కూడా మనం 0.5 యాడ్ చేసుకుంటూ వచ్చాం కదా. అదేవిధంగా 2కి ఇంకొక 0.5 యాడ్ చేస్తే 2.5 అవుతుంది. సో 6 + 2.5 ఏమవుతుంది, 8.5 అవుతుంది. సో ఆన్సర్ వచ్చింది కదా 8.5. సో అదేవిధంగా నెక్స్ట్ కూడా చెక్ చేసుకుంటే మనకి 8.5 + 2.5కి 0.5 యాడ్ చేస్తే 3 వస్తుంది. 3 + 8.5 = 11.5 వస్తుంది. సో ఇది కరెక్ట్ సిరీస్. సో ఈ విధంగా మనం ఈ సిరీస్ ఏ విధంగా ఫామ్ అయిందో అని గమనించినట్లయితే ఆన్సర్ అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను, క్లియర్గా ఉంది కదా. ఇక్కడ మనకు వచ్చేటువంటి నెంబర్ వచ్చేసి 6 వస్తుంది. సో ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్ క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఒక పరిభాషలో AKBARను CMDCTగా రాసిన జోదాను ఎలా రాస్తారు? ఫ్రెండ్స్ ఇది కోడింగ్ డీకోడింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో మీకు సపరేట్గా కోడింగ్ డీకోడింగ్కి సంబంధించిన క్లాసెస్ చాలా వరకు చేశాను, ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్గా. ఆ క్లాసెస్ని మీరు చూడవచ్చు. సో నేను జస్ట్ ఒక్కొక్క మోడల్కి సంబంధించిన క్వశ్చన్ ఒక్కొక్కటి తీసుకొని ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
సో ఇక్కడ చూడండి, ముందుగా అక్బర్ సిఎండిసిటీగా ఏ విధంగా ఫామ్ అయిందో చూద్దాము. సో AKBAR. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, నెక్స్ట్ CMDCT. సో ఇప్పుడు ఏ తర్వాత మనకి ఇక్కడ AKBAR ఏ విధంగా ఫామ్ అయిందో చూద్దాం. ఇక్కడ ఏ తర్వాత మనకి ఒక 2 యాడ్ చేయండి ఏకి, అంటే ఇప్పుడు మనకి ఏ తర్వాత ఏమొస్తుంది, బి. సో ఏ తర్వాత బి, తర్వాత సి వస్తుంది. సారీ, నేను కొంచెం క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో AKBAR. నెక్స్ట్ CMDCT. సో ఇది మనకి ఇచ్చినటువంటి వర్డ్స్ లేదా లెటర్స్ అనుకోవచ్చు. సో ఇప్పుడు ఏ తర్వాత సో మనకి బి వస్తుంది. సో బిని స్కిప్ చేసేసి సి తీసుకున్నాడు. సో అంటే +2 అనుకోవచ్చు. సో +2 అంటే సెకండ్ ప్లేస్లో, ఏ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్న లెటర్ని తీసుకున్నాడు సి. సో అదేవిధంగా కే తర్వాత ఏమొస్తుంది, ఇక్కడ ఏ తర్వాత బిని స్కిప్ చేసేసి సి తీసుకున్నాడు. కే తర్వాత ఏమొస్తుంది, KLM. సో ఇక్కడ ఎల్ని స్కిప్ చేసేసి ఎం తీసుకున్నాడు. సో నెక్స్ట్ బి తర్వాత సి వస్తుంది. సిని స్కిప్ చేసేసి డి తీసుకున్నాడు. నెక్స్ట్ ఏ తర్వాత ఏమొస్తుంది, బిని స్కిప్ చేసేసి సి తీసుకున్నాడు. నెక్స్ట్ ఆర్ తర్వాత ఏమొస్తుంది, ఎస్ వస్తుంది. ఎస్ని స్కిప్ చేసేసి టీ తీసుకున్నాడు. సో ఇదే విధంగా ఈ యొక్క అక్బర్ని CMDCTగా కోడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ సేమ్ ఇది ఏ విధంగా అయితే కోడ్ చేశాడో అదే విధంగా జోదాన్ని కూడా మనము కోడ్ చేసి చూద్దాం, ఏమొస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ JODHA. సో ఇప్పుడు జే తర్వాత వచ్చేటువంటి లెటర్ ఏముంటుంది, JK ఉంటుంది. సో కేని స్కిప్ చేసేసి మనము ఎల్ తీసుకుందాం. సో JKL. నెక్స్ట్ ఇక్కడ ఓ ఇచ్చాడు. ఓ తర్వాత OPQ. సో ఇక్కడ పీని స్కిప్ చేసేసి మనము క్యూ తీసుకోవాలి. సో క్యూ. నెక్స్ట్ ఈని స్కిప్ చేసేసి ఎఫ్ తీసుకోవాలి. నెక్స్ట్ హెచ్ తర్వాత ఐ వస్తుంది కదా, దీన్ని స్కిప్ చేసేసి జే, ఇక్కడ జేని తీసుకోవాలి. నెక్స్ట్ ఏ తర్వాత బీని స్కిప్ చేసేసి సి తీసుకోవాలి. సో ఇది LQFJC ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనము జోదాని LQFJCగా కోడ్ చేయవచ్చు. సో LQFJC ఎక్కడుంది, ఆన్సర్ ఆప్షన్ 1లో ఉంది. ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, క్లియర్ కదా, మ్యాక్సిమం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ అండ్ అనగా ప్లస్ అండ్ డాలర్ సింబల్ ఇచ్చాడు. డాలర్ సింబల్ అనగా మైనస్, యాష్ అనగా డివైడెడ్ బై, పర్సంటేజ్ అనగా ఇంటూ. సో ఈ విధంగా మనకి ఇది అనగా ఇది అని కొన్ని సింబల్స్ అయితే ఇచ్చాడు. సో ఆ సింబల్స్ని బేస్ చేసుకొని ఇక్కడ కొన్ని నెంబర్స్ మధ్యలో సింబల్స్ ఇచ్చాడు, వాటి వాల్యూ కనుక్కోమన్నాడు. 8% 2 and $11, 24 and 24 యాష్ 6 విలువ ఎంత? సో దీన్ని ఎలా కనుక్కోవాలి అంటే చూద్దాం. ముందుగా మనకి ఇచ్చిన నెంబర్స్ ఏమున్నాయి చూద్దాం. ఫస్ట్ 8. ఏ కన్ఫ్యూజన్ లేకుండా నేను క్లియర్గా చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ 8 ఇచ్చాడు ఫస్ట్. సో 8 తర్వాత ఏముంది, పర్సెంట్ ఉంది. సో పర్సెంటేజ్ సింబల్ ఉంది. సో ఈ పర్సెంటేజ్ అనగా ఏమన్నాడు, ఇక్కడ ఇంటూ అన్నాడు. సో కాబట్టి 8 ఇంటూ తీసుకోవాలి. నెక్స్ట్ 2 అండ్, సో 8% తర్వాత ఏముంది మనకి 2 ఉంది. 2 తర్వాత మళ్ళీ అండ్ సింబల్ ఉంది. సో ఇక్కడ అండ్ సింబల్ అంటే ఏమి ఇచ్చాడు, ప్లస్ అని ఇచ్చాడు. సో కాబట్టి ప్లస్. నెక్స్ట్ 2 అండ్ తర్వాత మనకి 11 ఇచ్చాడు. సో ఇక్కడ 11 కదా. నెక్స్ట్ 11 తర్వాత డాలర్ సింబల్ ఉంది. సో డాలర్ సింబల్ అంటే ఏంటి, మైనస్. సో మైనస్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, డాలర్ సింబల్ తర్వాత 24 ఉంది. సో 24. సో నెక్స్ట్ అండ్ సింబల్ ఉంది. సో ఇక్కడ అండ్ సింబల్ అంటే మళ్ళీ ఏంటి, ప్లస్. సో ప్లస్. నెక్స్ట్ 24 ఉంది.
సో 24. నెక్స్ట్ హ్యాష్ సింబల్ ఉంది. సో హ్యాష్ సింబల్ అంటే మనకి డివైడెడ్ బై అని ఇచ్చాడు. హ్యాష్ అనగా డివైడెడ్ బై అన్నాడు. సో డివైడెడ్ బై. నెక్స్ట్ ఏముంది 6 ఉంది. సో యాజ్ ఇట్ ఈస్గా 6. సో ఇప్పుడు మనము దీన్ని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈజీ ఫ్రెండ్స్, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో డైరెక్ట్గా నేను క్లియర్గా చెప్తున్నాను. 8 2 16, 8 2 16 ప్లస్ 11 ఇలాగే ఉంచండి. -24ని కూడా ఇలాగే ఉంచండి. ఎందుకు అంటే మనకి ఇక్కడ లాస్ట్కి డివైడెడ్ బై ఉంది కదా, దీన్ని సాల్వ్ చేసిన తర్వాత మిగతావి యాడ్ చేయాలి. సో ఇక్కడ -24 అలాగే ఉంచేసి ప్లస్ 24 ఉంది, డివైడెడ్ బై 6 ఉంది. సో 6 1 6 4 6 1 6 4. సో ప్లస్ 4. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే 16 ప్లస్ 11 ప్లస్ 4 వీటన్నిటిని యాడ్ చేసి -24 చేసినట్లయితే మనకి ఆన్సర్ 7 వస్తుంది. సో ఆన్సర్ 7 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో చూసారు కదా, క్లియర్ కదా ఆన్సర్. ఎలాంటి డౌట్ లేకుండా క్లియర్ చేశాను అనుకుంటున్నాను. సో ఆప్షన్ 2 7 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. సో ఇక్కడ మనకి A to Z సిరీస్లో అన్ని లెటర్స్ ఇచ్చాడు. ఈ యొక్క ఆంగ్ల అక్షరములలో ఎడమ నుండి 10వ అక్షరానికి ఎడమ వైపు ఉన్న 7వ అక్షరము ఏది అని అడిగాడు. సో ఇక్కడ ఎలాంటి డౌట్ లేదు, జస్ట్ మీకు కన్ఫ్యూజన్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎడమ నుంచి అంటే మనకి ఇక్కడ సిరీస్ ఎడమ నుంచి అంటే ఇటు సైడ్ నుంచి, కుడి నుంచి అంటే ఇటు సైడ్ నుంచి. సో మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ ఇటు ఉంటుంది కాబట్టి ఇటు సైడ్ నుంచి తీసుకోండి. రైట్ హ్యాండ్ ఇటు సైడ్ ఉంటుంది కాబట్టి ఇటు సైడ్ నుంచి రైట్ అని కౌంట్ చేసుకోవచ్చు. సో మనకి ఏమన్నాడు ముందుగా, ఎడమ నుండి 10వ అక్షరము. ఎడమ నుండి అంటే ఎటు నుండి తీసుకోవాలి, ఎడమ నుండి అంటే ఇటు నుండి. సో ఇటు నుండి కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి ముందుగా. సో ఎడమ నుండి 10వ అక్షరం అంటే కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. సో మనకి జే అనేది 10th ప్లేస్లో ఉంది. సో జే అనేది 10th ప్లేస్లో ఉంది. సో ఇప్పుడు జే 10th ప్లేస్లో ఉంది కాబట్టి 10వ అక్షరము జే. 10వ అక్షరానికి ఎడమ వైపు ఉన్న 7వ అక్షరము ఏది? సో జేకి ఎడమ వైపు అంటే ఇటు సైడు, కుడివైపు అంటే ఇటు సైడు. సో మనం ఎడమ వైపు అడిగాడు కాబట్టి ఇటు సైడ్ మనకు అవసరం లేదు. సో ఇటు సైడ్ కౌంట్ చేసుకొని క్లియర్ చేసుకుంటే ఆన్సర్ తెలుస్తుంది. సో 10వ అక్షరానికి ఎడమ వైపు అంటే ఇటు సైడు. సో కౌంట్ చేద్దాం. సో A B C D E F G H I J. సో జే నుంచి మనకి 7వ అక్షరం అంటే 7th ప్లేస్లో ఉన్నటువంటి లెటర్ ఏది అని కనుక్కోమన్నాడు. సో చూద్దాం. ముందుగా ఈ జేని వదిలేసేసి మిగతా నెంబర్స్ మనము కౌంట్ చేయడం స్టార్ట్ చేయాలి. జే తర్వాత నెంబర్ నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేయాలి. 1 2 3 4 5 6 7. సో మనకి 7th ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్ ఏదని అడిగాడు కాబట్టి 7th ప్లేస్లో ఏముంది, సి ఉంది. సో 6th ప్లేస్లో, ఒకవేళ 6th ప్లేస్ అని అడిగుంటే డి వచ్చేది ఆన్సరు. 7th ప్లేస్ అడిగాడు కాబట్టి ఆన్సరు ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 7th ప్లేస్లో సి ఉంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఫ్రెండ్స్ క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఒక చెట్ల క్రమంలో ఒక చెట్టు ఇటు కానీ అటు కానీ వరుస చివరి నుండి 5వది. ఆ వరుసలో ఎన్ని చెట్లు ఉన్నాయి? సో ఇక్కడ చూడండి, ఒక చెట్టు ఉంది. సో ఇదొక చెట్టు అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్గా గీసాను. సో ఇదొక చెట్టు. సో ఈ చెట్టు ఇటు నుంచి కౌంట్ చేసినా కూడా ఇది 5th ప్లేస్లో ఉండాలి. అంటే ఏంటి, మీకు ఇటు 4 చెట్లు ఉండాలి, ఇటు 4 చెట్లు ఉంటేనే ఇటు నుంచి కౌంట్ చేసినా ఇది 5th ప్లేస్లో వస్తుంది. అర్థమైంది కదా. సో చూడండి, మళ్ళీ చెప్తాను. సో ఇదొక చెట్టు ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది 5th ప్లేస్లో ఉంది. ఇటు నుంచి కౌంట్ చేసిన 5th ప్లేస్లో ఉండాలి, ఇటు నుంచి కౌంట్ చేసిన 5th ప్లేస్లో ఉండాలి. 1 2 3 4. 1 2 3 4.
సో ఇప్పుడు కౌంట్ చేయండి, ఇటు నుంచి ఫస్ట్ ఇటు సైడ్ నుంచి కౌంట్ చేసినట్లయితే 1 2 3 4 5. సో ఇప్పుడు మనకి ఇది 5th ప్లేస్లో ఉంది. సో ఇది సెంటర్. సో ఇది సెంటర్ ఉండాల్సినటువంటి ట్రీ, అంటే మధ్యలో ఉండాల్సినటువంటి చెట్టు ఇటు నుంచి కౌంట్ చేసిన 5th ప్లేస్లో ఉంటుంది. 1 2 3 4 5. సో ఇటు నుంచి కౌంట్ చేసిన 5th ప్లేస్లో ఉంది. సో ఇది క్లియర్ కదా. ఇప్పుడు మొత్తం అన్ని చెట్లు ఎన్ని ఉన్నాయని అడిగాడు. సో మొత్తం అన్ని కౌంట్ చేస్తే ఎన్ని చెట్లు ఉంటాయి కౌంట్ చేయండి. ఇటు 4 ఇటు 4 8, మధ్యలో ఒకటి 9. క్లియర్ కదా. ఇంకా డౌట్ ఉంటే మొత్తం కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9. సో మొత్తం 9 ఉన్నాయి కదా, ఇది కరెక్ట్. సో మీరు ఈ విధంగానైనా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్. సో ఇక్కడ మనకి ఏమన్నాడు, 5వది అన్నాడు. ఇటు నుంచి 5, ఇటు నుంచి 5. సో ఇట్లా 5 5 10 తీసేసుకొని 10 - 1 చేసుకోండి. సో ఇలా చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది, 10 - 1 చేస్తే 9 వస్తుంది. సో ఇలా అయినా కరెక్టే వస్తుంది. కాకపోతే నేను ఇంతకుముందు చెప్పింది ఏంటంటే ఈజీ మెథడ్, మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసేటువంటి మెథడ్. సో ఆన్సర్ వచ్చేసి తెలిసింది కదా, ఆప్షన్ 2 9 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 64 × 7 = 460. 43 × 8 ఎంత? నెక్స్ట్ 25 × 8 = 212. సో ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చాడు. నెక్స్ట్ మనము కనుక్కోవాల్సింది ఏంటి అంటే 43 × 8 ఎంత అనేది కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి కరెక్ట్గా అయితే ఏమి ఇవ్వలేదు వాల్యూస్. 64 × 7 చేస్తే మనకి 460 రాదు. సో అలాగే 25 × 8 చేస్తే 212 కూడా రాదు. సో మరి అలా ఎందుకు ఇచ్చాడు అని చూద్దాం. 64 × 7 చేస్తే మనకి ఏమొస్తుంది ఆన్సరు, 448 అనేది వస్తుంది. సో 448కి +12 యాడ్ చేసేస్తే 460 అనేది వస్తుంది. సో దీనికి 460 అనేది వచ్చింది. ఇప్పుడు 12 యాడ్ చేశాడు. సో నెక్స్ట్ 25 × 8 212 ఏ విధంగా తీసుకున్నాడు చూద్దాం. 25 × 8 చేస్తే మనకేమొస్తుంది ఆన్సరు, 200 వస్తుంది. సో 200 + 12 యాడ్ చేస్తే 212 అనేది వస్తుంది. సో ఇప్పుడు ఆన్సర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో తెలిసింది కదా. 43 × 8 చేస్తే ఎంత వస్తుంది ఆన్సరు, 43 × 8 చేసేస్తే మనకి ఆన్సరు 344 అనేది వస్తుంది. సో 344కి +12 చేస్తే మనకి 356 అనేది వస్తుంది. సో 356 అనేది వస్తుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. 344కి +12 యాడ్ చేయగా 356 వస్తుంది. సో ఇవి ఏ విధంగా అయితే ఫామ్ చేసి తీసుకున్నాడో అదే ఫార్మేషన్లో మనము దీన్ని కూడా తీసుకోవాలి. 356 ఆప్షన్ 4లో ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు క్లాస్ చెప్తుంటే వింటుంటే కొంచెం ఈజీగానే ఉంటుంది. బట్ మీకు ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఆ క్వశ్చన్స్ చూడగానే వీటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది కన్ఫ్యూజన్లో పడిపోతారు చాలామంది. సో అలా కన్ఫ్యూజన్లో పడకుండా నేను ఇప్పుడు ఏ విధంగా అయితే ట్రిక్స్ యూజ్ చేసి చెప్తున్నానో సేమ్ అదే విధంగా కూడా మీరు కొంచెం లాజికల్గా థింక్ చేసి ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఆన్సర్ తప్పు అని కనుక అనిపించినట్లయితే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి లీవ్ చేయడం బెటర్. లేదు మీకు ఇంకా రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ అనిపిస్తుంది, 4 ఆప్షన్స్లోకి వెళ్ళి 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి కరెక్ట్ అనిపిస్తుంది అంటే మీకు కావాలనుకుంటే ఆ ఆప్షన్ చూస్ చేసుకొని ఆన్సర్స్ చేయండి. నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఆన్సర్ చేస్తే బెటర్. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. సో నెక్స్ట్ సూక్ష్మీకరింపుము. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే వాల్యూస్ ఇచ్చాడో దీన్ని సూక్ష్మీకరించాలి. సో 3/5 అంటే సింప్లిఫై చేయాలి. సింపుల్గా చెప్పాలంటే సింప్లిఫికేషన్. సింప్లిఫై ద ఆన్సర్ 3/5 + 7/9. సో 3/5 + 7/9. దీనిని మనము సాల్వ్ చేయాలంటే ఏ విధంగా చేయాలంటే చాలామందికి అంటే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి తెలుసు, కానీ బైపీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి తెలీదు. సో ముందుగా ఈ యొక్క హారాలు ఏవైతే ఉంటాయో అంటే లవాలు హారాలు అంటారు కదా, న్యూమరేటర్ డినామినేటర్.
సో ఇక్కడ డినామినేటర్లను మనం ముందుగా కాసాగు చేయాల్సి ఉంటుంది. కాసాగు ఏ విధంగా చేయాలో కూడా అందరికీ తెలుసు. సో 5, 9, 5 9లు ఎంత? 45. సో ఇక్కడ కాసాగు చేసిన మనకి వాల్యూ అనేది 45 వస్తుంది. కాబట్టి డైరెక్ట్గానే మల్టిప్లికేషన్ చేసి తీసుకున్నాను. 5 ఇంటూ 9 చేస్తే మనకి 45 వస్తుంది. సో ఇది న్యూమరేటర్లో వేసేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు డినామినేటర్లో వేసేసుకున్నాం కదా 45ని. న్యూమరేటర్లో ఏ నెంబర్స్ ఎలా తీసుకోవాలని చూసినట్లయితే, సో 9 ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో 9 మూల. సో ఇప్పుడు 9 మూల మల్టిప్లై చేయాలి. 9 ఇంటూ 3 27. 9 3 27 ప్లస్, సో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 5 7. సో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది. 5 ఏళ్ళ 35. సో 5 ఏళ్ళ 35. 27 ప్లస్ 35 బై 45. సో ఇక్కడ చూడండి 27 ప్లస్ 35 బై 45. ఇదే కదా మనం ఇంతకుముందు వచ్చింది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. కంటిన్యూస్గా చెప్పేసరికి థ్రోట్ కొంచెం ప్రాబ్లం ఉంది. సో ఇక్కడ 27 ప్లస్ 35 చేస్తే మనకి ఆన్సర్ 62 వస్తుంది. సో 62 బై 45. సో 27 ప్లస్ 35 యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 62. కరెక్టే కదా? 62 బై 45 ఇస్ ద రైట్ ఆన్సర్. సో 62 45 ఎక్కడ ఉంది? ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సింప్లిఫై చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇలా క్వశ్చన్స్ ఒకటే బ్రాకెట్లో ఇచ్చేసి మనకి ఈ విధంగా లవాలు హారాలు ఇచ్చినప్పుడు మాత్రమే నేను ఇంతకుముందు చెప్పినటువంటి మెథడ్ ఫాలో అవ్వాలి. సో మిగతా ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది మీరు నేను ఇంతకుముందు చెప్పినటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో చెక్ చేసుకోండి. ఎందుకంటే క్లాస్ ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. డైలీ ఇలాంటి క్లాసెస్ కోసం అంటే ఎవరైతే ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా ఈ యొక్క మెంటల్ అబిలిటీ క్లాసెస్ అయితే కావాలి కదా, తప్పకుండా డైలీ అందిస్తాను. మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ అలాగే ఈ క్లాస్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి వారిని మన ఛానల్కి ఇన్వైట్ చేయండి. ఈ యొక్క ఛానల్ మనకి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇంకా ఆర్థికంగా సపోర్ట్ చేయాలని మీకు అనిపించినట్లయితే జాయిన్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి జాయిన్ బటన్ క్లిక్ చేసి జాయిన్ అయ్యి నాకు సపోర్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.